హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు అనంతపురం సినిమా మార్కెట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న సంభాషణ అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఏంటి అంటే గత 2 రోజుల క్రితం అయితే అనంతపురం చిన్న మార్కెట్‌లో అయితే మార్కెట్ తక్కువగా ఉందని చెప్పేసి అనంతపురం జిల్లా తరపున చాలా మంది రైతులైతే మన జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగిందండి. చాలా వరకు అయితే రేట్లు తక్కువ వెళ్తున్నాయి. ఎలాగైనా గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో అయితే 2 రోజుల నుంచి అయితే ఒకసారి ఇచ్చారు. మరి ఒకసారి కూడా 2 సార్లు ఇచ్చారని ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి అయితే ఈ విధంగానైనా ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా చర్యలు చేపట్టిన తర్వాత అనంతపురం జిల్లాలో చిన్న మార్కెట్‌లో రేట్లు పెరిగే అవకాశం ఉందా అని మనం వేచి చూద్దాం. మరి అదే విధంగా నిన్నటి రోజున అనంతపురం చిన్న మార్కెట్‌కైతే ఒకరిద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వచ్చి తనిఖీలు కూడా చేయడం జరిగింది. మరి అప్పటి నుంచైనా ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. ఎప్పుడు పెరుగుతాయి? ఏంటి? ఇంకా ఏమైనా చేంజెస్ జరుగుతాయా మార్కెట్‌లో అన్న విషయం గమనిద్దాం. మరి ఈరోజు ముఖ్యంగా మనం డేట్ చూసినట్టయితే 10వ తేదీ ఏప్రిల్ 2025 అండి. మరి గత 2, 3 రోజుల నుంచైతే పెద్దగా రేట్లయితే ముందు వారంతో పోలిస్తే పెద్దగా వెళ్ళడం లేదు. మరి ఈరోజు కూడా అనంతపురం చిన్న మార్కెట్‌లో అయితే రైతన్నకైతే నిరాశే ఎదురైంది. మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్ యొక్క రేట్ ఏంటి అంటే రూ. 23,100 సూపర్ టాప్. చీనికాయలు ఫుల్ క్వాలిటీ ఉండి మంచి సైజు షైనింగ్ ఉన్న కాయలు సూపర్ టాప్ రూ. 23,100 మాత్రమే. మరి అదే విధంగా రేపు, ఎల్లుండి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అంటే మనకైతే ఇప్పటికైతే ఏం కనపడట్లేదండి. మరి ప్రభుత్వం ఏదైనా చర్యలు మరియు అనంతపురం మార్కెట్‌లో ఏవైనా కొంత మార్పులు చేస్తే తప్ప పెరిగే అవకాశం ఉండదని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అయితే నెక్స్ట్ వారం కైనా కనీసం రేట్లు పెరగాలని ఆశిస్తూ మీ రైతు బిడ్డ.